అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక ఇటీవల మనకు అనేక రకాలుగా వర్షాలు కురిసి రైతులైతే నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పెంగల్ తుఫాన్ కారణంగా కూడా కొన్ని లక్షల హెక్టార్లలో పంట నష్టపోయారు. అంతకుముందు వచ్చినటువంటి వరదల వల్ల, వర్షాల వల్ల కూడా రైతులు నష్టపోవడంతో అప్పట్లో 274 కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులను అయితే ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు, ఏంటి, ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మీ వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు. అలాగే మనకు ప్రతి ఒక్కరు కూడా మనకు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కండి. అప్పుడే మీరు ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు మేలు చేయాలని, అంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇటీవల మనకు వర్షాలు అయితే కురిశాయి. ఈ వర్షాల వల్ల చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది. ఇక ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధమైందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఏ పంట అయినా కానివ్వండి, వరి కానీ, టమాటా కానీ, మామిడి కానీ, ఏదైనా కానివ్వండి, ఏ పంట అయినా కానీ మీరు కనుక నష్టపోయి ఉంటే, మీరు గతంలో ఈ క్రాప్లో పేర్లు నమోదు చేయించుకుని ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇప్పుడైతే మీరు డబ్బులు ప్రీమియం అనేది చెల్లించి ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఈ తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఏదైనా పంట నష్టపరిహారం జరిగినప్పుడు మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఇప్పుడు రబీ సీజన్కి సంబంధించి అక్టోబర్ 1 నుంచి పంటలు వేసిన రైతులంతా కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ కరుకులని మనకు వ్యవసాయ అధికారులు అయితే తెలియజేశారు. కాబట్టి రబీ సీజన్లో మీరు వరి వేసినా, టమాటా వేసినా, మనకు ఏది వేసినా కూడా, మీరు వేరుశనగ వేసినా ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా ఈ క్రాప్లో చేయించుకోండి. ఈ క్రాప్ చేయించుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇక గతంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి డబ్బులు ఇస్తుంది. కాబట్టి వారికైతే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా, అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులు అయితే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అతిపెద్ద పథకం అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఉంటే వారు కూడా ఈ యొక్క పథకాలకు మీరు లబ్ధి పొందాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇప్పుడు మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు కూడా చేసుకుని పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి మీ సేవా సెంటర్లో కానీ, రైతు సేవా కేంద్రాల్లో కానీ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు, అటవీ భూములు సాగు చేసేవారు కానీ, మామూలు రైతుల భూములు సాగు చేసేవారు కానీ, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ముందుగా మీ భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ఏపీ ప్రభుత్వం అయితే మీరు యొక్క పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని నిర్ధారించి
ఈ యొక్క పథకానికి కనుక మీరు అప్లై చేసుకొని అప్రూవల్ అయితే కనుక మీకు కూడా అందరి రైతుల మాదిరే సంవత్సరానికి 20,000 రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని చాలామంది సిద్ధంగా ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పొందుతున్న వారు కూడా చాలామంది రైతులు అయితే ఉన్నారన్నమాట. ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఎవరైతే మనకు 13,500 రూపాయలను అయితే పొందుతూ ఉన్నారు. 13,500 రూపాయలను అయితే గత ప్రభుత్వం నుంచి కూడా పొందుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా మనకు గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారికి, అలాగే ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వంలో రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా మేలు జరిగే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదలకైనా ఆమోదం తెలిపారు. దాదాపు 4,500 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా వారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక వారు జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం వారి యొక్క ఖాతాల్లోకి నిధులైతే విడుదలవుతున్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక మొన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ తప్పకుండా మీకు అందరికీ కూడా పైసలు అయితే ఇస్తాం, అంటే డబ్బులు అయితే ఇస్తాం, ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటాం, ఈ వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నిధుల్ని విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. త్వరలోనే అని చెప్పారు, ఇంకా డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, త్వరలోనే అన్నారు. ఇక డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి, ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 2 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది, 17, 18. ఇక జనవరిలో అయితే 19వ విడత నిధులు అయితే విడుదల చేయబోతోంది. ఇక ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. ఈ ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలంటే తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో సిఎస్సి సెంటర్లలో కానీ లేకపోతే మీ సేవా సెంటర్లలో కానీ మీరు వేలిముద్ర అనేది వేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇక దీంతో పాటుగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఈ విధంగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు సిద్ధమైంది. ఇక ఏదైతే హామీ ఇచ్చారో 4,500 కోట్లు, ఈ యొక్క 4,500 కోట్ల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతోంది. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.